తెలుగు భాష ప్రోత్సాహానికి కృషి చేస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షుడు విల్సన్ శరత్ చంద్ర సంచాలకత్వంలో ముద్రించిన భాషా బాల మాసపత్రికను ఒంగోలు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎంపీ ఆవిష్కరించి ఎమ్మెల్యేకు తొలి ప్రతిని అందజేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలులో డిసెంబర్లో జరగనున్న 4వ ప్రపంచ బాలల తెలుగు మహాసభల్లో భాగంగా మాసపత్రిక ఆవిష్కరించారు. ఆశీర్వదించడానికి ఒంగోలు సార్. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఒంగోలు డిసెంబర్లో జరగనున్న 4వ ప్రపంచ బాలల తెలుగు మహాసభల్లో భాగంగా మాసపత్రిక ఆవిష్కరించారు. తాను రైల్లో ప్రయాణించే సమయంలో చందమామ, బాలమిత్ర పుస్తకాలను చదివేవాడినని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పుస్తకాలకు ఆదరణ తగ్గిందని ఎంపీ మాగుంట అన్నారు. పిల్లలకు తెలుగు భాష విలువలు తెలియజేసేలా తల్లిదండ్రులు వారి చేత పుస్తకాలు చదివించాలని సూచించారు. తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియజేసేందుకు గజల్ శ్రీనివాస్ ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు. తెలుగు భాష ప్రాధాన్యత తగ్గిపోతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తరచూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారని గుర్తు చేశారు. ప్రతి పాఠశాలలో తెలుగు భాష అమలు జరిగేలా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నారని తెలిపారు. తెలుగు భాష వికాసానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా 7,000 భాషలు ఉన్నాయని తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు విల్సన్ శరత్ చంద్ర అన్నారు. భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో తెలుగు భాష ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే మాతృభాషపై చిన్నచూపు పడుతుందని, ఎందుకంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఒక రకంగా చూస్తే అందరం దోషులమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో తెలుగు వారంతా ఒకచోట కలిసే విధంగా ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ నిధులతో కాకుండా దాతల సహకారంతో వీటిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులో జరిగే బాలల ప్రపంచ తెలుగు మహాసభలకు 40 దేశాల నుండి వేలాది మంది బాలలు హాజరవుతున్నట్లు వివరించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ మురళీధర్ రెడ్డి, శ్రీకాంత్, ఏఎంసీ చైర్మన్ రాచగల్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా శ్రీ విల్సన్ శరత్ చంద్ర సంపాదకత్వంలో బాలల మాసపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహించిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మనకు స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా నెక్స్ట్ జెన్ మేనేజ్మెంట్ డాక్టర్ కె మురళీధర్ రెడ్డి గారికి, శ్రీ కోగంటి శ్రీకాంత్ గారికి, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారికి, తెలుగు మన పొన్నూరు శ్రీనివాసరావు గారికి, పల్లబోతు వెంకటేశ్వర గారికి, బండారు మదర్ గారికి, ఆత్మకూరి బ్రహ్మయ్య గారికి, ముఖ్యంగా మన విల్సన్ శరత్ చంద్ర గారు వారి శ్రీమతి గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారికి ఈ సమావేశానికి ఇక్కడికి ఎంతో ఉత్సాహంగా విచ్చేస్తున్న సోదరి మనులందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు కూడా మీకు తెలుపుకుంటున్నాను. మంచి వ్యక్తి ఎవరో ఒకరు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు కోరుకునేది ఒకరే ఉంటారు. ఆ తర్వాత ఒకరు కలిసిన తర్వాత ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. అలాంటి దాంట్లో ఫస్ట్ ప్రపంచ బాలల దినోత్సవంలో భీమవరంలో పెట్టారు, ఆ తర్వాత రాజమండ్రిలో పెట్టారు, తర్వాత గుంటూరులో పెట్టారు. 4వది మన ఒంగోలులో పెట్టాలి. అదేవిధంగా మన డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన మురళీధర్ రెడ్డి గారు కానీ వాళ్ళ సారథ్యంలో మన స్కూల్లో పెట్టాలి. ప్రపంచం మొత్తం కూడా బాలల దినోత్సవం జరపాలి. అదేవిధంగా తెలుగు భాష ప్రాముఖ్యతను కూడా తెలియపరచాలని ఆయన సంకల్పం పెట్టుకొని దాన్ని ఈరోజు డిసెంబర్లో అది జరుపుకుంటా ఎప్పుడూ 8 నెలల నుంచి కూడా ఒక్కొక్క పనులు కూడా చేసుకుంటా రావడం జరుగుతూ ఉంది. 2 months బ్యాక్ కూడా లోగన్ కూడా ఆ రోజు మన హెల్త్ మినిస్టర్ గారి చేతుల మీదుగా లోగోను కూడా ప్రారంభించాం. ఆ లోగోతోటి ప్రారంభం ఎక్కడెక్కడ ఏం చేయాలనేది కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మన ఒంగోలు సెలెక్ట్ చేసి అదేవిధంగా ఇక్కడ పెట్టడం కూడా మన అదృష్టంగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని అందరం కూడా మనం సక్సెస్ చేయాలి. 4వ
పాలన ప్రపంచ దినోత్సవాన్ని అందరూ కూడా మనం పూనుకోవాలి. ఖచ్చితంగా దాని ఒంగోలులో జరిగింది ఎక్కడా జరగకుండా ఉండే విధంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 1910 సంవత్సరంలో స్థాపించబడినటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్తు రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ అక్కడ ఆంధ్ర సారస్వత పరిషత్తుగా ఉన్నటువంటి ఆ సంస్థ తెలంగాణ సారస్వత పరిషత్తుగా రూపాంతరం చెందిన తరువాత నేను, నా మిత్రులు సహస్రావధాని కడిమళ్ళ వరప్రసాదు, రెడ్డప్ప దేవేజీ, ఇలా కొంతమంది ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు అన్న పేరు ఇది కాలగర్భంలో కలిసిపోకూడదు, ఈ కీర్తి, ఈ సంఘర్షణ, ఈ భాష కోసం చేసినటువంటి పోరాటము ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి అన్న ఉద్దేశంతో, ప్రపంచమంతా విస్తరించాలన్న ఉద్దేశంతో 2017 సంవత్సరంలో మరలా ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తుని మళ్ళీ పునరుద్ధరణ చేశాం. కరోనా టైంలో పత్రికలను మూతపడ్డాయి. ఈనాడు సంస్థలకు సంబంధించిన చిత్రులు కానీ, యుగులు కానీ, అదేవిధంగా నవ్య, ఇవన్నీ మూతపడిన తర్వాత సహర్ అనే ఒక పత్రిక ఆన్లైన్లో వస్తున్నప్పుడు ఇది కాదు ప్రింట్లో రావాలని మేము కోరుకున్నాం. ఆ ప్రింట్లో తెచ్చే అవకాశం అంత మా కెపాసిటీ లేదని వాడు అన్న తర్వాత నాకైతే సంకల్పం ఉంది కాబట్టి నేను ఉషా పక్షపత్రిక తీసుకుని వచ్చాను నాకున్న శక్తి మేరకు. ఆ తర్వాత ఉషా వీక్లీ ఆన్లైన్ తీసుకొచ్చాము, ఉషా మాస్ పత్రిక తీసుకొచ్చాము. ఒకరోజు నాకు అర్థమైంది ఏంటంటే మేము లక్షలు పెడుతున్నాం, అక్కడ ఇక్కడ తీసుకొస్తున్నాం ఏదో, కానీ అసలు పిల్లల్లోకి తెలుగు భాష పోవడం లేదు. అదొక మానసిక మెదకు లోనయ్యాం.